హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. తెలుగు రాష్ట్రాలలో భారీగా కురనున్నటువంటి వర్షాలు, ఆగస్టు మొదటి వారంలో అల్పపీడన ద్రోణి ప్రభావం, ప్రస్తుతానికి నమోదవుతున్నటువంటి ఉష్ణోగ్రతలు, వివరాల్లోకి వెళ్దాం. వాతావరణ పరిస్థితులు తెలుసుకుందాం. వాటన్నిటికంటే ముందు మీరు ఇంకా మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేయలేదా అయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసేయండి. ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి కనుక వెళ్ళినట్లయితే, ఆగస్టు మొదటి వారం చివరి భాగంలో భారీ వర్షాలు కురనున్నాయి తెలుగు రాష్ట్రాల్లో. ఇప్పటికైతే ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉంది రానున్నటువంటి 2 రోజుల పాటు. ముఖ్యంగా మనకి ఉత్తర తెలంగాణ, ఉత్తరాంధ్ర, అదేవిధంగా మధ్యాంధ్ర జిల్లాల్లో ఉష్ణోగ్రతలు భారీగా పెరగనున్నాయి. దక్షిణ కోస్తా జిల్లాల్లో పలు చోట్ల వర్షాలు నమోదయ్యే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా నెల్లూరు, ప్రకాశం, కృష్ణ, అదేవిధంగా గుంటూరులోని ఉత్తర ప్రాంతాల వరకు కూడా మనకి వర్షాలు కురుస్తాయి ఇవాళ రేపు. అవి కూడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు మాత్రమే కురుస్తాయి. ఆ తరువాత రాయలసీమ వ్యాప్తంగా 1-2 చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. చిత్తూరు, పలమనేరు, కడప ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షపాతం నమోదు కానుంది. ఇక ఆ తరువాత తెలంగాణ విషయానికి వచ్చినట్లయితే మధ్య తెలంగాణ, ఉత్తర తెలంగాణ జిల్లాలో ఉష్ణోగ్రతలు నమోదవుతాయి ఇవాళ రేపు సాయంత్రం నుంచి కూడా మనకి ఆకాశం మేఘావృతమే, అక్కడక్కడ చిరుజల్లులు నమోదవుతాయి. బంగాళాఖాతంలో కొనసాగుతున్నటువంటి ఉపరితల ఆవర్తన ద్రోణి ప్రభావంతో ఆగస్టు చివరి వారంలో ఈ వర్షాలు నమోదయ్యే అవకాశాలు ఉన్నాయి. థ్యాంక్ యూ.